మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మౌలాలి హౌసింగ్ బోర్డులోని టీసీఎస్ అయాన్ డిజిటల్ జోన్లో నిర్వహించిన సియుఈటీ యూజీ ప్రవేశ పరీక్షలో తీవ్ర సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన ఎన్టీఏ వెబ్సైట్ లాగిన్ సమస్యల కారణంగా దాదాపు 2.5 గంటల ఆలస్యంగా ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచే పరీక్షా కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులు మధ్యాహ్నం వరకు పరీక్ష ప్రారంభం కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా మంది విద్యార్థులు అల్పాహారం కూడా చేయకుండా పరీక్షా హాల్లో ఉండాల్సి వచ్చిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఎన్టీఏ పరీక్షల నిర్వహణలో ఉన్న లోపాలను మరోసారి బయటపెట్టిందని వారు విమర్శించారు. ఘటనపై స్వతంత్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అలాగే ఎన్టీఏ పనితీరుపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర సమీక్ష నిర్వహించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈరోజు ఎగ్జామ్ సెంటర్కు రావడం జరిగింది. 7:30 మేము దూర ప్రాంతాల నుంచి వచ్చినాము. ఉదయం 4 గంటలకే లేచి ఇక్కడికి వచ్చి 7:30కే లోపలికి పిల్లలు టిఫిన్ కూడా చేయకుండా లోపలికి వెళ్ళడం జరిగింది. తీరా అంతా అయిపోయిన తర్వాత ఎగ్జామ్ జరుగుతుంది, రాస్తున్నారని మేము అనుకున్నాము. ఆ పిల్లలు ఇంకా హాఫ్ అన్ అవర్లో బయటకు వస్తారు, 12 వరకు అయిపోతుంది ఎగ్జామ్ అనుకునే తరుణంలోనే 11:30కి మాకు ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఎగ్జామ్ ఇప్పుడే స్టార్ట్ అయింది, టెక్నికల్ సమస్య వల్ల, సాంకేతిక సమస్యల కారణాల వల్ల ఎగ్జామ్ లేట్ అయిందని చెప్పి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మేము దీన్ని చాలా సందేహాత్మకంగా చూస్తున్నాం. ఎందుకంటే ఎగ్జామ్ టెక్నికల్ సమస్య వల్ల లేట్ అయిందని చెప్పినప్పుడు ముందే అనౌన్స్మెంట్ చేయాల్సి ఉండేవాళ్ళు. అట్లా కాకుండా 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయినటువంటి పిల్లలను ఎగ్జామ్లోకి లోపలికి అనుమతించకుండా బయటికి పంపించడం జరిగింది. మరి 5 నిమిషాలు లేట్ అయిన పిల్లల్ని లోపలికి అనుమతించలేదు మీరు, కానీ వాళ్ళు 2.5 గంటలు లేట్ చేసి మరి విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుకోవడం ఎంతవరకు సమంజసమని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. నిజానికి నీట్ ఎగ్జామ్ను కూడా ఎన్టీఏనే నిర్వహించింది. మనకు తెలుసు, నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యి ఎంతోమంది విద్యార్థులు, ఈరోజు లక్షలాది మంది విద్యార్థులు తల్లిదండ్రులు ఎంతో ఆవేదనతో ఉన్నారు. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించకుండా ఉంటే సుప్రీంకోర్టు ఈ మధ్యన ఒక తీర్పు ఇచ్చి ఎన్టీఏ తీర్పు పైన అక్షింతలు వేయడం కూడా జరిగింది. అయినా కూడా ఎన్టీఏ యొక్క తీరు సరిగా మార్చుకోకపోగా మళ్ళీ ఇలాంటి సమస్యలు పునరావృతం అవుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుకోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయము. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు మాకు ఇంకో సందేహం ఏంటంటే, వీళ్ళు మనకు చెప్తున్నారు దేశవ్యాప్తంగా అన్ని సెంటర్లో ఇట్లే ఉందని చెప్తున్నారు, కానీ ఎన్టీఏ వెబ్సైట్లో మేము చూసినాము కొన్ని సెంటర్లో మాత్రమే సాంకేతిక సమస్య తలెత్తిందని వాళ్ళు వెబ్సైట్లో పెట్టడం జరిగింది. కొన్ని సెంటర్లలో సాంకేతిక సమస్య ఎందుకు తలెత్తుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తాం. దీని వెనుక కూడా ఈ పేపర్ కూడా లీక్ అవుతుందేమో అని కూడా మాకు సందేహాలు ఉన్నాయి. కాబట్టి ఎన్టీఏ తీరు పైన మొత్తంగా ఈ లేట్ అయిన వ్యవహారం మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపి దోషులపై తప్పకుండా చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి సమస్యలు మళ్ళీ పునరావృతం కాకుండా విద్యార్థుల తల్లిదండ్రుల జీవితాలతో చెలగాటం ఆడుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. 60 కిలోమీటర్ల దూరం నుండి ఇక్కడికి 4 o'clock లేచి బయలుదేరి పిల్లలకు టిఫిన్ చేయించకుండానే 7:30, 8 o'clockకి ఎంట్రన్స్ లోపల పంపించిన తర్వాత తీరా ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, అయిపోతుంది, ఇంకా హాఫ్ అన్ అవర్ అనుకున్న సందర్భంలో 11:30కి అనౌన్స్మెంట్ చేసినారు. లేట్ అయ్యింది, టెక్నికల్ ఇష్యూను. ఒకవేళ టెక్నికల్ ఇష్యూను రేస్ అయ్యి ఉంటే దాన్ని ముందే అనౌన్స్మెంట్ చేయొచ్చు కదా. మళ్ళీ 11:30కి చెప్పాల్సిన అవసరం ఏముంది? మరి ముందస్తుగానే పేపర్ ఏమైనా లీక్ అయిందా? మరి పేపర్ లీక్ చేసి టెక్నికల్ ఇష్యూ అని చెప్తున్నారా? మాకు చాలా సందేహాలు ఉన్నాయి. మరి దీనిపైన కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఎన్టీఏ నీట్ పరీక్షను రద్దు చేసింది. మరి దీనిపైన కూడా సమగ్ర విచారణ జరిపించాలి. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన పిల్లల తల్లిదండ్రులు కూడా ఇక్కడ నిర్వహించే యజమాన్యం కూడా దురుసుగా ప్రవర్తించడం జరిగింది. సరి అయిన వసతులు కూడా లేవు, తాగడానికి లేవు. ఇప్పటి వరకు కూడా చాలా మంది ఎండలోనే ఉన్నాము. కనీసం కూర్చోవడానికి కానీ వాష్రూమ్స్ కానీ ఇక్కడ ఉన్న పేరెంట్స్ కూడా కనీసం కల్పించలేకపోయింది. పిల్లలకు మరి సుమారు 8 గంటలకు వెళ్ళినారు, ఉదయం 8 గంటలకు వెళ్ళినారంటే 2:30 వరకు ఉండాలంటే కనీసం స్నాక్స్ అన్న ఇచ్చిరా ఇవ్వలేరు అనేది కూడా ఉంది. మరి తినకుండా ఎగ్జామ్ ఎట్లా రాస్తారు? ఒకసారి టెక్నికల్ ఇష్యూ వచ్చిందంటే దానివల్ల ఏమవుతుంది? పిల్లలు అప్సెట్ అవుతారు. మరి ఏమవుతుంది అని సుమారుగా 5 గంటలు కూర్చోకుండా అట్లనే ఒకే ప్రాంతంలో కూర్చోవాలంటే కూడా ఇబ్బంది అవుతారు. మరి ఇలాంటి సందర్భంలో మరి ఎందుకు ఈ టెక్నికల్ ఇష్యూను ముందే ఎందుకు క్లియర్ చేయలేకపోయినారు? మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం భావించి ఎన్టీఏను రద్దు చేసి అదేవిధంగా ఆఫ్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరగాలని. మరి ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తే మాకేమవుతుందంటే క్వశ్చన్ పేపర్ ఇస్తారు, ఓఎంఆర్ షీట్ ఇస్తారు. దానివల్ల కూడా మాకేమవుతుందంటే ఆ క్వశ్చన్ పేపర్ మేము చూసుకొని దాంట్లో ఆన్సర్స్ ఏవి కరెక్ట్ ఉన్నాయి, ఓఎంఆర్లో మేము పిల్లలు ఎంతవరకు చేసిరనేది కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. దానిపైన మేము దాన్ని ఇంకోటి క్వశ్చన్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే మా పిల్లలు చేసిన దాన్ని కూడా సుమారు 5 గంటలు పిల్లల్ని
నిర్బంధించి ఎగ్జామ్ రాపించినట్టుగానే ఉంటుంది. మరి పిల్లలు ఉదయం తినకుండానే వెళ్ళిన పిల్లలు 2.5 గంటల వరకు ఉంటారా అనేది కూడా మరి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కూడా చాలా వరకు మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కాబట్టి పిల్లల్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.